లోక్సభ స్థానాలలో విజయం తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కూడా ఏ రోజు కూడా మేము ఇన్ని స్థానాలలో స్వతంత్రంగా పోటీ చేసి గెలవలేదు. కానీ ఈరోజు బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలలో విజయం సాధించడము నిజంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి మరి విజయాన్ని చేకూర్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి బీజేపీని ఆదరించడం జరుగుతుంది. అంతేకాకుండా గణనీయమైనటువంటి ఓటింగ్ కూడా ఎక్కడైతే మేము విజయం సాధించలేదో ఆ స్థానాలలో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పొందడం జరిగింది. చాలా తప్పుడు ప్రచారం, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, పేదలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తీసేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి జతకట్టి మా మీద బురద జల్లినప్పటికీ, విష ప్రచారం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు. మోడీ పైన, బీజేపీ పైన పూర్తి విశ్వాసం ఉంచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఒక రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడింది. ఏ బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో, ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో, ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో, మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ, నిస్పృహ గురయ్యారు. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము, మరి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు కానీ, ప్రచారాలను కానీ, మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. మరి ఈరోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా తెలంగాణ ప్రజలకు అనిపించింది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఈరోజు విశ్వాసం ఇచ్చి 8 సీట్లు, అత్యధికమైనటువంటి ఓట్లు బీజేపీకి ఇవ్వడం జరిగిందో దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి